తమ అభిమాన గాయకుడిని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలి నివాళులర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో గంటసాల అభిమానులు ఆయన స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగానే నేడు రాయలసీమ రంగస్థల సభ్యుల ఆధ్వర్యంలో గంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం గంటసాల అభిమాని వెంకట్రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలొగించిన గంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగు వారి బాధ్యతను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక్ ప్రభాకర్ నాయుడు, చిత్రప హనుమంతరావు, గంటసాల అభిమానులు కొట్టె సుబ్రహ్మణ్యం రెడ్డి, పోలి జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, గోవింద్, పురోహితులు సురేష్ స్వామి, తులసిరామ్ నాయుడు, రామకృష్ణ మొదలయ్య తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి ఘంటసాల గారి అభిమానులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, నటులు, స్థానిక ప్రజలందరూ పాల్గొని ఘంటసాల గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ నెల 1వ తేదీ ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసినాము. దానిలో భాగంగానే ఒక అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీ. ఈ 1వ తేదీ ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన వెంకట్రావు గారికి సన్మానించి ఆయన శుభాకాంక్షలు తెలియజేశాము. ఘంటసాల గారి పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చిన్న పిల్లవాడు కూడా ఏడుస్తుంటే ఘంటసాల గారి పాట వింటే హాయిగా నవ్వుతూ నిద్రపోతారు. అలాంటి గాన గంధర్వులు ఘంటసాల గారు. మన వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు ఆయన కంఠంతో పాడి ఎంతోమంది భక్తులకు ఆ పాటలను వినిపిస్తూ ఎంతో మధురాతమైన క్షణాల్ని ఆయన కంఠం ద్వారా మనం వింటున్నాము. మన తెలుగు ఖ్యాతిని విస్తరింపజేసిన గాన గంధర్వుడు ఘంటసాల గారు. ప్రతి నెల ఈ కార్యక్రమంలో మేమందరూ పాల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఇది ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఈ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక అభిమానులు వచ్చి దీనిలో పాలు పంచుకోవచ్చని కోరుకుంటూ జోహార్ ఘంటసాల గారు. ప్రతి నెల కూడా 1వ తేదీని ఆ మహనీయుని తలుచుకుంటూ రంగస్థల నటులు కానీ అభిమానులు కానీ మరి ఇక్కడ ఈ స్మరించుకుంటూ కార్యక్రమం చేస్తున్నారు. నేను అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం తిరుమలకు చేరుకున్నాను. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ స్వామివారికి మరి ఇక్కడ అంటే పుష్పమాలాంకృతం చేస్తున్న సందర్భంగా నేను ఆకర్షితున్నై ఇక్కడ ఈ 4 రోజుల కోటలో నిలబడి చూస్తుంటే నన్ను పిలిచి అభిమానించి ఘంటసాల అభిమానిగా నన్ను ఇక్కడ మాట్లాడమని చెప్పడం నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ఆ మహనీయుడు మా విజయనగరం జిల్లా మహారాజా పోస్పాటి అశోక్ గజపతి రాజు గారి తాలూకా సంగీత కళాశాలలో ఆయన చదువుకోవడం, అలాగే పి శిశుల గారు కానీ, ద్వారం వెంకటేశ్వర నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. పెద్దలందరూ కూడా అక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళే. మరి అటువంటి మహనీయుడికి ఇక్కడ మరి స్మరించుకుంటూ పుష్పమాలాంకృతం ప్రతి నెల చేస్తుంటే నాకు కూడా ఒళ్ళు పులకరించిపోయి మరి నేను ఇక్కడ నిల్చుంటే నన్ను కూడా అభిమానిగా నన్ను మీలో చేర్చుకొని